టీ20 వరల్డ్ కప్ 2024లో అమెరికా తమ కంటే ఎంతో బలమైన పాకిస్తాన్ జట్టును చెమటలు పట్టించింది. అద్భుతమైన పోరాట పటిమతో మ్యాచ్ను సూపర్ ఓవర్కు తీసుకెళ్లింది. బ్యాటింగ్లో, బౌలింగ్లో అద్భుతంగా రాణించి అందరి మనసులను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ 44 పరుగులు చేయగా షాదాబ్ ఖాన్ 40 పరుగులతో రాణించారు. 159 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన అమెరికా ఆరంభం నుంచి బ్యాటింగ్లో మంచి ప్రదర్శన చేసింది. చివరి మిడిల్ ఓవర్లో పాక్ బౌలర్లు రాణించడంతో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడింది. దీంతో చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతికి 1 పరుగు వచ్చింది. రెండో బంతికి క్యాచ్ మిస్ చేయడంతో మరో పరుగు వచ్చింది. మూడో బంతికి కూడా సింగిల్ మాత్రమే వచ్చింది. నాలుగో బంతికి అరుణ్ జోన్స్ 6గా మలచడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 5 బాల్స్కు 1 పరుగు వచ్చింది. చివరి బంతికి 6 కొడితే గెలుస్తుంది, 4 కొడితే మ్యాచ్ టై అవుతుంది. అదే జరిగింది. చివరి బంతిని హరీష్ రావు బౌలింగ్ను చిత్తు చేస్తూ నితీష్ కుమార్ 4 కొట్టాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్ళింది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన చేసింది. గల్లీ క్రికెట్లా ఆడారు. అలాగే చెత్త ఫీల్డింగ్తో 18 పరుగులు ఇచ్చుకున్నారు. పాకిస్తాన్ గెలుపుకు 19 పరుగులు అవసరం కాగా కేవలం 1 వికెట్ నష్టానికి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో 50 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోనాంక్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.